ప్రైవేట్ రిసార్ట్లో కీర్తి సురేష్ అండ్ యాంటోనీ తట్టిల్ వివాహం చాలా ఘనంగా జరిగింది. ఫ్రెండ్స్, ఫిల్మ్ సెలబ్రిటీస్, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరితో కూడా గోవాకి ఇన్వైట్ చేయడం, వీళ్ళందరికీ స్పెషల్గా రూమ్స్ అన్నీ కూడా అలాట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ గురించి స్పెషల్గా చెప్పుకుంటున్నారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కేఏ అంటే కీర్తి సురేష్, యాంటోనీ ఇద్దరి పేర్లతో ఉన్న కేఏ అనే హ్యాండ్కి సంబంధించిన ఒక బ్రాస్లెట్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పుకుంటున్నారు. దాంతోపాటు ఏంటంటే ఎవరైతే గోవాకి రిసార్ట్కి వచ్చారో మ్యారేజ్ చూసేందుకు వాళ్ళందరికీ కూడా అలాట్ చేసిన రూమ్స్లో స్పెషల్గా వీళ్ళకి సంబంధించిన అంటే రూమ్లో ఉన్న వాళ్ళకి బోర్ కొట్టకుండా మ్యారేజ్ అని చెప్పి ఒక మ్యాగజైన్ ఉన్నది, అంటే వీళ్ళందరూ ఫొటోస్ ఉన్న మ్యాగజైన్ కూడా వాళ్ళకి ఆ రూమ్లో పెట్టడం అనేది జరిగింది అని చెప్పి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా కీర్తి సురేష్ వివాహం గురించి చెప్పుకోవాలంటే కీర్తి సురేష్ 15 ఏళ్లుగా వీళ్ళిద్దరూ కూడా లవ్ చేసుకుంటున్నారు. స్కూల్ డేస్ నుంచి వీళ్ళకి పరిచయం ఉన్నప్పటికీ కూడా కాలేజ్ డేస్లో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, దాని తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. సో 15 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నప్పటికీ కూడా కీర్తి సురేష్కి సంబంధించి ఒక్కసారి కూడా ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి కావచ్చు, త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని కావచ్చు, ఏ చిన్న న్యూస్ కూడా ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో ఈమె చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అని చెప్పి నెట్టింట్లో రీసెంట్గా ఈ న్యూస్ కూడా వైరల్ అయింది. ఎందుకంటే సెలబ్రిటీస్ ఎక్కడున్నా ఒక అడుగు బయట పెట్టినా, జస్ట్ లంచ్కో డిన్నర్కో బయటికి వెళ్ళినా, లేదంటే ఏదైనా వేరే కంట్రీ వెళ్ళినా కూడా సెలబ్రిటీస్ని వెంటనే గుర్తిస్తారు. వాళ్ళకు కూడా ఎవరున్నారు, ఎవరు వచ్చారు, ఇవన్నీ కూడా పెద్ద ఆరా ఉంటుంది. ఒక్క చిన్న క్లిక్ అంటే ఒక ఫోటో దొరికినా కూడా నెట్టింట్లో వైరల్గా మారుతుంది. అయినప్పటికీ కూడా కీర్తి సురేష్ సెలబ్రిటీ అయినప్పటికీ ఒక్క ఫోటో కూడా, ఒక్క లీక్ కూడా ఎవరికి దొరకకపోవడం విచిత్రం. ఇక యాంటోనీ తట్టిల్ గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన కేరళకి సంబంధించిన వ్యక్తి. ఆ కేరళలో బిజినెస్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు విదేశాల్లో ఉండి దాని తర్వాత రీసెంట్గా కేరళకి వచ్చి కేరళలో బిజినెస్ స్టార్ట్ చేశారు. రిసార్ట్స్ ఉన్నాయి, అలాగే రెస్టారెంట్స్ ఉన్నాయి అని టాక్ వినిపిస్తుంది. సో యాంటోనీ తట్టిల్ అలాగే కీర్తి సురేష్కి ఉన్న ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని కూడా సన్నిహితులు చెప్తున్నారు. సో వీళ్ళిద్దరు పెళ్ళి అంటే నిన్న ఈ రోజు కూడా అంటే 2 రోజుల నుంచి కూడా గోవా రిసార్ట్లో పెళ్ళికి సంబంధించిన తంతంతా కూడా నడుస్తూ ఉంది. ఈరోజు ఇద్దరు పెళ్లి చేసుకోవడం, అలాగే ఎక్స్లో వీరి ఫొటోస్ని పెట్టడం జరిగింది. కీర్తి సురేష్ చాలా ట్రెడిషనల్గా గోల్డ్ అలాగే శారీ పూర్తిగా వాళ్ళ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. యాంటోనీ అయినప్పటికీ కూడా తను కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లుగా ఆ ఫోటోలో క్లియర్గా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరికీ సంబంధించి మనం కీర్తి సురేష్ ఒకసారి బయోగ్రఫీని కనుక టచ్ చేస్తే తను బాలనటిగా 2000లో బాలనటిగా తెరంగేటం చేయడం జరిగింది. దాని తరువాత 2013లో మలయాళంలో గీతాంజలి సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సో దాని తర్వాత తెలుగులో నేను శైలజ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో రామ్ పోతినేని హీరోగా నటించాడు. సో ఈ సినిమాతోటి కీర్తి సురేష్కి టాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చింది. అలాగే తెలుగు ఫ్యాన్స్ అంతా కూడా అంటే ఆ క్యారెక్టర్కి సంబంధించి కీర్తి సురేష్ క్యారెక్టర్కి సంబంధించి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. దాని తర్వాత ముఖ్యంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆమెకి టాలీవుడ్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళ నుంచి మాత్రం చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. సౌత్ ఇండియాకి సంబంధించి అన్ని భాషల్లో కూడా కీర్తి సురేష్ నటించడం జరిగింది. సో ఈ ఏడాది డిసెంబర్ ఎండింగ్ అంటే డిసెంబర్ 25న బేబీ జాన్ మూవీ రిలీజ్ కాబోతుంది. బేబీ జాన్ మూవీలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్. సో తన బాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ. సో బాలీవుడ్లో ఫస్ట్ మూవీగా మేరా జాన్ అనే మూవీ రాబోతుంది. సో దీనికి సంబంధించి ఈ మూవీ మీద కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే రీసెంట్గా ఎప్పుడు చాలా ట్రెడిషనల్గా చాలా పద్ధతైన క్యారెక్టర్స్, దాంతోపాటు ఎక్స్పోజింగ్ పెద్దగా చేయదు ఎప్పుడు కూడా కీర్తి సురేష్. మనం చాలా మూవీస్తో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడ వల్గర్గా కావచ్చు లేదా ఎక్స్పోజింగ్ కావచ్చు కీర్తి సురేష్ అసలు చెయ్యదు. బట్ రీసెంట్గా కొంచెం ఆ దిశగా కూడా అడుగులు వేసింది. ఎందుకంటే బాలీవుడ్లో హీరోయిన్గా సెట్ అవ్వాలి అనుకున్న అక్కడ కొంతవరకు మూవీస్ రాబట్టుకోవాలన్నా కొంతవరకు ఎక్స్పోజింగ్ అంటే తెలుగుతో సౌత్ ఇండియన్ మూవీస్తో కంపేర్ చేస్తే బాలీవుడ్ కొంచెం సీన్స్ కావచ్చు, దాంతోపాటు కిస్ సీన్స్ కావచ్చు, అలాగే ఎక్స్పోజింగ్ కావచ్చు, ఇవన్నీ బాలీవుడ్లో కొంచెం రేంజ్ పెంచి ఉంటాయి. సో ఆ దిశగా కూడా తను చేసింది ఈ సినిమాలో అని టాక్ వస్తుంది. సో బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రాబట్టుకోవడానికి కీర్తి సురేష్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి మనం చాలామంది హీరోయిన్స్ని మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే కాజల్ కావచ్చు, కీర్తి సురేష్ కావచ్చు, సమంత కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే 30-35 లోపలనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. బేసికల్లీ ఎవరైతే ట్రెండ్ నడుస్తుందో, ఎవరైతే హవా ఉందో హీరోయిన్స్గా ఆ డిమాండ్ ఉన్న సమయంలో మాత్రం ఏ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేది కాదు ఇదివరకటి రోజుల్లో. కానీ రీసెంట్గా పెళ్లి చేసుకోవాలంటే ఎంత డిమాండ్ ఉన్నా ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు పెళ్లి
చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా వాళ్ళకి పెద్దగా అవకాశాలు రావు, హీరోయిన్గా డిమాండ్ ఉండదు, సైడ్ క్యారెక్టర్స్ వస్తాయి, పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటికే పరిమితం అవ్వాలి అనేది ఇదివరకటి రోజులు. కానీ రీసెంట్గా చూస్తే మాత్రం పెళ్లి చేసుకుని పిల్లల కన్నా కూడా వాళ్ళకి కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ అందుతుంది. సో డిమాండ్ అయితే మాత్రం వాళ్ళకి ఏమాత్రం తగ్గట్లేదు. అందుకే కీర్తి సురేష్ కూడా సినిమాలు మంచి సినిమాలే ఉన్నప్పటికీ, అంటే చేతిలో ఒక 3-4 సినిమాలు ఉన్నాయి, ప్రజెంట్ చేస్తుంది. సో పెళ్ళి ఘనంగా గోవాలో ప్లాన్ చేసుకోవడం, సో సినిమా కెరియర్ పోతుందేమో అనే భయం లేకుండా తనకున్న సినిమాలు, తన మీద తనకున్న కాన్ఫిడెన్స్తో తను ఈ పెళ్లికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సో హీరోయిన్స్కి అయితే మాత్రం పెళ్ళైనా పిల్లలున్న డిమాండ్ అనేది మాత్రం తగ్గట్లేదు. అందుకే కీర్తి సురేష్ కూడా ఈ స్టెప్ వేసినట్లుగా తెలుస్తుంది. సో వీళ్ళిద్దరికీ ఉన్న బాండింగ్ గురించి మాత్రం స్పెషల్గా నెట్టింట్లో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీర్తి సురేష్కి సంబంధించి చాలా పద్ధతిగా తన పని తాను చేసుకుపోవడం, కాంట్రవర్సీలు లేకుండా ఉండడం అనేది సహజంగా తన విషయంలో జరుగుతుంది. సో యాంటోనీకి సంబంధించి కూడా సేమ్ అదే పద్ధతిలో ఉంటాడు. అందుకే వీళ్ళిద్దరికీ మంచి బాండ్ ఉంది అని కూడా తెలుస్తుంది. అయితే కీర్తి సురేష్కి సంబంధించి మాత్రం ఒక మహానటికి సంబంధించి, అంటే తెలుగు సినిమా మహానటికి సంబంధించి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సో నేషనల్ అవార్డు అలాగే పలు అవార్డ్స్ కూడా కీర్తి సురేష్ దక్కించుకుంది. కీర్తి సురేష్కి తెలుగులో మంచి ఫ్యాన్స్ ఉండడంతో పాటు, ముఖ్యంగా ఆమె ఎక్స్ప్రెషన్స్తో పాటు ఆమె డైలాగ్ డెలివరీ అలాగే చూడడానికి చాలా పద్ధతిగా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. సో దీంతో ఆమె పెళ్లి చేసుకోవడం అలాగే ఆమెకి బెస్ట్ విషెస్ అంతా కూడా ఫిల్మ్ ఫెటర్నిటీ దాంతోపాటు ఫ్యాన్స్ అంతా కూడా చెప్తున్న సందర్భం చూస్తున్నాం.